సార్ రాజు గారు చెప్పండి, ఇలాంటి ఫాదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు మదర్ క్యారెక్టర్ సుమగారిని రికమెండ్ చేయొచ్చు కదా మీరు? నేను రికమెండ్ చేయాలా? యాక్చువల్లీ నేను అడిగాను, మీ పాయింట్ నేను అడిగాను. అడిగారు కానీ ఆవిడ చెయ్యాలి కదా, చేయననింది, నేనేం చేయగలను? నేను వద్దను కాదు సార్, అక్కడే నేను చేయను అంటున్నాను. నీకు ఇరింగ మాస్టర్ అయితే అంతకుముందు కూడా ఆపర్చునిటీ వచ్చింది, నేను రెడీ చేయడానికి. இல்லை சார், நிஜமாக வந்திருக்கு. இது இதுதான் சும்மா நானும் வந்து యాక్ట్ பண்ணுறதுக்கு. అయితే ఆవిడ చేయనుంది, నేనేం చేస్తాను దానికి? ఓకే ఓకే సర్లే, నాకు ఇంకా వెరీ హ్యాపీ అనుకున్నాను. సార్ మీరు అంటే యాజ్ ఎ ఫాదర్గా రోషన్ రూమ్ చెక్ చేయటం ఇవన్నీ చేస్తానని చెప్పారు కదా, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయటం వల్ల మీ మైండ్ సెట్ ఏమైనా మారిందా ఫాదర్గా? అలా ఏం లేదండి. సి ఎవ్రీ ఫాదర్, ఇప్పుడు మా ఫాదర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఎందుకంటే ఆయన నన్ను ఎంత కేరింగ్గా చూశాడో, ఒకవేళ తప్పుదారిలోకి వెళ్తుంటే కొట్టి కూడా చెప్పి ఎలా చెప్పాలో అన్నీ చెప్పించాడు. లైఫ్ అన్నది ఏంటో మొక్కలు నాటడం దగ్గర నుంచి నేర్పించాడు మాకు. గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రౌండెడ్గా ఉండడం దగ్గర నుంచి నేర్పించాడు మా ఫాదర్. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది. సో నేను కూడా నా కొడుక్కి మొత్తం అలాంటివి చేయలేకపోయినా అందులోంచి కనీసం ఆ సారం తీసుకొని మినిమం అట్లీస్ట్ 70% అన్నా వాడికి ఎక్కించాలన్నది నా తాపత్రయం. అండ్ ఐ థింక్ నేను ఫాదర్గా ఒక 30-40% ఇప్పటిదాకా చెప్పాను. ఇంకో 30% ఎక్కించేస్తాను, డోంట్ వరీ. రాజు గారు సార్, యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి మీ డాడీ హవా స్టార్ట్ అయింది. అయితే ఇందులో డాన్స్ కూడా చేశారు కదా, సో ఇది ఎలా అనిపించింది ఈ వర్షన్? మళ్ళీ నెక్స్ట్ మూవీస్ అన్నిట్లో కూడా ఖచ్చితంగా రాజు గారు డాన్స్ చెయ్యాలి అని అంటే యాక్సెప్ట్ చేస్తారా? కమింగ్ అప్ ఖచ్చితంగా ఆ సాంగ్కి బాబా మాస్టర్ అయితేనే చేస్తాను. అంటే చాలా ఇందాక చెప్పాను కదండి, ఒక ఆర్టిస్ట్ తోటి నాకు ఆ టైంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు ఆ శరీరానికి. బట్ మాస్టర్ చాలా తెలివిగా ఎంతవరకు చేయించాలో ఎలా చేయించాలో అంతే ఎఫెక్టివ్గా బాగా చేయించాడు. థ్యాంక్స్ మాస్టర్, నండ్రి. సో వస్తే చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. బాబా భాస్కర్ మాస్టర్. అమ్మా, నేను కంపెనీ ఆర్టిస్ట్, నేను ఊరికే కూర్చోడానికి వచ్చాను. నా దగ్గర వేస్ట్ నానా సార్. మీరే సార్ మొత్తం కంటెంట్ మైలేజ్ అంతా ఇచ్చేది మీరే. అయితే అయితే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా రాజీవ్ గారు, సో ఎవరితో డాన్స్ చేయించడం మీకు బాగా కష్టంగా అనిపించింది? ఎవరితో లేదు నాన్న, పని చేయడం కష్టం ఎవరన్నా చెప్తారా? నేను పని చేశాను, ప్రేమగా చేశాను, ఇష్టపడి చేశాను, ఎవరితో కష్టపడి చేయలేదు. ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ విత్ ద డాన్సింగ్ దిస్ పీపుల్. నేను ఒకటి చెప్తే అది కనకాల స్టైల్లో ఒకటి చేస్తారు కదా, అది చాలా బాగుంటుంది. సార్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అనీస్ ఈస్ ఆల్వేస్ మై బ్రదర్, మై ఫ్యామిలీ. వారి కోసం ఎప్పుడైనా చేస్తూ ఉంటాను, ఎవరి కోసం కష్టం లేదు నాన్న. ఎంజాయ్ చేశాను. ఆల్ ద వెరీ బెస్ట్ మాస్టర్. అండ్ అనీష్ గారు, యాక్చువల్గా యంగ్ హీరోస్, స్టార్ హీరోస్, అట్ ద సేమ్ టైం రాజు కనకల్ లాంటి యాక్టర్స్ అందరూ కూడా మీరే కావాలంటున్నారు. ఏంటి, ఏం మ్యాచ్ చేస్తున్నారు మీరు? నేనా సార్? ఓన్లీ లేదు సార్, హార్ట్ ఇస్తున్నాను సార్, ప్రేమ ఇస్తున్నాను సార్, లవ్ ఇస్తున్నాను సార్. దట్స్ ఆల్ సార్. లవ్ ఇస్ ఆల్వేస్ గెయిన్ సార్, ఆల్వేస్ విన్ సార్. హోప్ సార్, హోప్ దాన్ సార్. ఏంటి తెలుసా సార్, కాన్ఫిడెంట్ ఇవ్వాలి సార్. ఎత్తు ఉన్నవాడికి మనకు కాన్ఫిడెంట్ ఇవ్వాలి. ఇది నేను చెయ్యొచ్చు, ఇది నేను కొరియోగ్రాఫర్ అంటే అదే దాని సార్. డ్యాన్స్ అందరూ చేస్తారు సార్, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఈ కనకాల సార్ ఏది ఆడితే బాగుంటుందని వీ వాంట్ టు థింక్, దట్ ఈస్ ద కొరియోగ్రాఫర్ డ్యూటీ. ఐ డిడ్ మై డ్యూటీ కరెక్ట్లీ. థ్యాంక్ యూ.